దేవుడు ఎంతగానో ఆనందపడిపోయే పని ఇది. వాక్యం చెప్పటం, వాక్యం నేర్పించటం, సంఘాన్ని కట్టడం. బైబిల్లో దేవుడు తనను తాను భూమి మీద ఉన్న మనుషుల కంటే తండ్రిగా పరిచయం చేసుకున్నాడు. భూమి మీద ఉన్న మనల్నండి ఆయన పిలిచిన పిలుపు ఇసుకేనండి, మనసుకు హత్తుకునేలా మనల్ని పిలిచాడండి దేవుడు. ఏమని పిలుస్తున్నాడు మనల్ని అంటే, కీర్తనల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు భూమి మీద ఉన్న మనుషులను ఏమని పిలుస్తున్నాడో ఏమంటే నిజంగా మీరు ఆలోచించండి. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనం, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించండి, ప్రభావ మహత్యములను ఇదిగో ఆయనకే ఆరోపించండి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకే ఆరోపించండి. చాలండి. ఇక్కడ దేవుడు పిలుస్తూ ప్రారంభంలో అక్కడ ఏమని రాశాడు చూడండి, దైవపుత్రులారా. అది అర్థమైతే మీకు ఎంత హాయిగా ఉంటుందో తెలుసండి. ఏమని పిలుస్తున్నాడు? ఇప్పుడు అక్కడ దైవపుత్రులారా అని పిలుస్తున్నది ఎవరు? దేవుడే. దేవుడే దేవుడే మనిషిని అంటున్నాడు దైవపుత్రులారా అంటే, నా పిల్లలు మీరు. మనుషులు ఎవరు పిల్లలు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు దేవుని పిల్లలుగా ఉన్నారా? ఉన్నారా? ఎవరినైనా చూసి దేవుడు కొడుకండి, దేవుడు కూతురండి అంటారా? అనరు. మీకు ఒకటి చెప్తాను. కుక్క పిల్ల ఉందండి, చూసి మీరేమంటారు? నక్క పిల్లండి అంటారా? ఏమంటారు? కుక్క పిల్లండి అంటే ఏం కనపడుతుంది దాంట్లో మీకు? కుక్క లక్షణాలు కనపడుతున్నాయి. తోక ఊపుకుంటా దగ్గరికి రావటం, నాకటం, ఇవన్నీ కుక్క పిల్ల లక్షణాలు. కుక్క పిల్ల అండి ఇది. అంటే పిల్లగానే, పిల్లని చూడగానే తల్లి పేరు చెప్పారు కదా. ఇది కుక్క పిల్లండి. బాగా వినాలి, ఇది కుక్క పిల్లండి. ఇది కుక్క కాదు, ఇది కుక్కకి పిల్ల. పెద్ద అయిన తర్వాత ఏమవుతుంది? కుక్క అవుతుంది. వెరీ గుడ్. ఒక పక్షిని చూశారనుకోండి, చిన్నప్పుడు సరిగా అర్థం కాకపోయినా పరిశీలించి చూస్తే ఇది పావురం పిల్లండి. ఏం పిల్ల? పావురం పిల్ల. పావురం పిల్ల పెద్దదైన తర్వాత ఏమైపోద్ది? పావురం. పిల్లని చూడగానే తల్లి పేరు చెప్తున్నారు కదా. పిల్లను చూడగానే అది ఏ జంతువో చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఈ వచనం ప్రకారం మనిషిని చూడగానే ఎవరు జ్ఞాపకం రావాలి? వస్తాడా? వీడు మనిషా మృగం అండి అంటారు. అంటే ఇప్పుడు మనిషిని చూడగానే దేవుడు జ్ఞాపకం రావట్లేదు. ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? మృగం. ఇదేంటండి ఇలాగ అయిపోయారు వీళ్ళు? మీరు బాగా వినాలి, మంచి ప్రసంగం వింటున్నారు ఈరోజు మీరు. మనిషి దేవుడు అంటున్నాడు దైవపుత్రులారా అన్నాడు, నా పిల్లలారా అన్నాడు. అంటే మనిషిని చూడగానే బా దేవుడండి అందరిని అనరండి. కొంతమందిని చూసినప్పుడు అంటారండి నిజంగా దేవుడేనండి అంటారు. దేనిని బట్టి అంటున్నారు మీరు చెప్పండి? దేనిని బట్టి? ప్రవర్తన, క్రియలు, మాట, చూపు, అతనిలో ఉండే దయాగుణం, అతనిలో ఉండే జాలి, అతనిలో ఉండే ప్రేమ, దీని అంతటిని చూసి ఏమంటారు? దేవుడిలాగా ఉంటాడండి పాపం. దైవపుత్రులారా, దేవుని పిల్లలారా, భూమి మీదకి వెళ్ళిన తర్వాత మీరు ఏమైపోయారో తెలుసా? దేవుని పిల్లలు ఎవరి పిల్లలుగా మారిపోయారో తెలుసా? దయ్యపు పిల్లలు, అపవాది పిల్లలు, నరహత్యలు చేసేవారిగా, వ్యభిచారాలు చేసేవారిగా, దొంగతనాలు చేసేవారిగా, మోసాలు చేసేవారిగా, అబద్ధాలు మాట్లాడేవారిగా, అవతల వాడిని ఏమండి ఈర్ష్యతో అసూయతో ఆడు నాశనం అయిపోవాలని కోరుకునేవాడిగా. ఏమండి ఎవరిలో అండి ఈరోజు భూమి మీద దేవుడు లక్షణాలు ఉన్నాయి? మీరు చెప్పండి, ఉన్నాయా?
సొంత తల్లిని ప్రేమించడు, ఏమండి భర్తను ప్రేమించరు, భార్యని ప్రేమించరు, పిల్లల్ని ప్రేమించరు, సొంత బంధువుల మీద ప్రేమ ఉండదు, ఇరుగు పొరుగు వాళ్ళ మీద ప్రేమ ఉండదు. ప్రేమ, ఆప్యాయత, అనురాగం పరలోకంలో ఉన్న కన్నతండ్రి పిల్లలు మనమంతా రెండు మరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం, దేవుడు పని చేద్దాం, దేవుడి కోసం బ్రతుకుదాం, మనమంతా ఒకే తండ్రి పిల్లలం, చచ్చిపోయిన తర్వాత మనం తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ భావాలు మనిషిలో ఉన్నాయా? మీరు జాగ్రత్తగా వినాలి. దేవుడు పిల్లలు భూమి మీదకి వచ్చిన తర్వాత దైవపుత్రులు పుట్టగానేనండి పిల్లల్లో ఆ దైవపు లక్షణాలే ఉంటాయి. ఉండవా? పసిబిడ్డలో ఏ లక్షణాలు ఉంటాయి? రే అనగానాడు ఏం చేస్తాడు? ఈ అన్నవుతాడు. చేతులవగానే వచ్చేస్తాడు. నీ కులవేటి, నీ గోత్రం ఏంటి, నువ్వు మావోడువేనా అని అడుగుతాడేటి చంటిబిడ్డ. మనమైతే అవతల నవ్వుతాయి. నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు? సరే, ఒక అనుమానం, వాళ్ళెవరు, వీళ్ళెవరు, వాళ్ళదేంటి, ఇదేంటి. బాబోయ్, మనిషి గుండెల నిండానండి స్వార్థము, కక్షలు, విభేదాలు. ఆప్యాయతలు, అనురాగాలు ఉంటాయా? ఉండవు. పసిబిడ్డలో పగ ఉంటుందా? ఉండదు. పసిబిడ్డలో కక్షలు ఉంటాయా? ఉండదు. విచిత్రం ఏంటంటే ఇరుగు పొరుగులో ఉన్న ఇద్దరు కొట్టుకుంటున్నారనుకోండి, పెద్దోళ్ళు ఇద్దరు, ఆ ఇంట్లో ఉన్న బిడ్డ, ఈ ఇంట్లో ఉన్న బిడ్డ, వీళ్ళిద్దరు మాత్రం వీళ్ళు గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటారు. వీళ్ళు ఎందుకు? వాళ్ళకి లేవు పగలు, కక్షలు. అంటే ఎవరు అనుకుంటున్నారు? పిల్లలు ఎవరు? సాక్షాత్తు దేవుడి స్వరూపాన్ని పుణికిపుచ్చుకుని ఏమండి నిస్వార్థపరులుగా, కక్షలు లేనివారుగా, పగలు లేనివారుగా, ఒక మంచి బిడ్డలుగా వాళ్ళు మనకు కనబడతారు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? పరలోకానికి మీలో ఎవరు రావాలనుకున్నా మీరు మార్పు నొంది ఈ బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో మీరు, తెలుసు కదా ఈ వచనం మీకు, మీరు మార్పు నొంది ఎలా మారిపోవాలన్నాడు? ఇదిగో ఈ బిడ్డల్లా మారిపోవాలి. ఆ బిడ్డ ఎలాగైతే ఉంటాడో నువ్వు అలా ఉండాలి అన్నాడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు భూమి మీద ఉన్న మనుషులకు అంటే, భూమి మీదకి వచ్చిన మనుషులండి కొన్ని సంవత్సరాలుగా పాపం చేయటం, ద్వేషాన్ని నింపుకోవటం, ఏమండి ఈ లోకం పైన ఆశ నింపుకోవటం, ఇదే జీవితం అనుకున్న ఒక మాయలో పడిపోయారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నాయనా బాగా వినాలి, భూమి మీదకి వెళ్ళిన నా పిల్లలు ఆ లోకంలో దెయ్యం నేర్పిన ప్రవర్తన, ఆ లోకంలో ఉన్న దెయ్యం నేర్పిన చేష్టలు, లోకంలో ఉన్న దెయ్యం నేర్పిన జీవన విధానానికి అలా అలవాటు పడిపోయారు. వాళ్ళను నువ్వు మార్చాలి. ఎలా మార్చాలి? ఏం చెప్పి మార్చాలి? వాక్యము చెప్పి మార్చాలి. వాక్యం చెప్పటానికే దేవుడు దైవజనుడికి సంవత్సరాలు ఇస్తున్నాడు. వాక్యం విని మన బ్రతుకులు మార్చుకోవడానికి దేవుడు మనకి కూడా సంవత్సరాలు ఇస్తున్నాడు. వచనం చూద్దాం బైబిల్లో. ఈ మాట రాశాడు దేవుడు బైబిల్లో. యోబు గ్రంథం 36వ అధ్యాయం మీరు చూడండి. ఏమండి అందరు బైబిల్ తీయండి. యోబు గ్రంథం 36వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 36వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. అప్పుడు వారు ఎలా ప్రవర్తిస్తున్నారట? పిల్లల్లో ఉంటుందా? గర్వం పిల్లల్లో ఉంటుందా? ఉండదండి. కానీ మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడంటే ఇక్కడ వారు గర్వముగా ప్రవర్తించిరి. ఆయన వారి వారి కార్యములను, వారి వారి దోషములను, ఇదిగో మన కార్యాలు, మనం చేస్తున్న దోషాలు దేవుడు మనకేం చేస్తున్నాడంట? తెలియచేస్తాడు. ఎలా తెలియచేస్తాడు? ఇదిగో ఎలా తెలియజేస్తాడంట? ఉపదేశము ద్వారా. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవచేయును. మన దోషాలు, మన పాపాలు, మన నేరాలు, మనలో ఉన్న లోపాలు దేవుడు మనకి ఎలా తెలియచేస్తాడు అంటే ఉపదేశాల ద్వారా, వాక్యము ద్వారా, ప్రసంగాల ద్వారా. మనమేమనుకుంటాం? దైవజనుడు ప్రసంగం చేస్తే ఈయన నా కోసమే ప్రసంగం చేస్తున్నాడు. ఇదో తలపోటు మళ్ళీ పాపం బోధకులకి. ఈయన మా ఇంటికి వచ్చినప్పుడు మొన్న మా ఇంట్లో ఇది జరిగిందని చెప్పాను, ప్రసంగం అంతా నా కోసమే చేస్తున్నాడు. మరి నీ కోసం చెప్పేది గోళ్ళకి చేస్తాడా? వాక్యం ఎవరికి? మీకా గోళ్ళగా చెప్పండి?
అవును, ఆయన మీకే చేస్తాడు. ఏమండి, ప్రసంగాలు మనుషులకే కదండి, మనలో ఉన్న లోపాలు దిద్దుకోనకే కదా దైవజనుడు అక్కడ నిలబెట్టి ఆయనతో మనకి వాక్యం చెప్పిస్తున్నాడు. నువ్వు చెబుతున్నప్పుడు నీ మనసు నిన్ను బాధ పెడుతుందంటే ఖచ్చితంగా నీలో ఏదో తప్పు ఉంది. నేను చెప్పేస్తాను 100%. వాక్యం మనల్ని బాధ పెడుతుందంటే మనలో ఏముంది? అబద్ధాలు ఆడకూడదు అని ప్రసంగం చేస్తున్నాడు అనుకోండి, మీకు బాధ వస్తుంది అనుకోండి, మీరు ఏమాడుతున్నారు? అది దాన్ని దిద్దుకోవాలా, ఈయన నాకే చెప్తున్నాడని ఆయన మీద తిరగబడాలా? అది ఉపదేశము వినుటకు వారి చెవులను తెరవజేస్తాడు. వారు చేస్తున్న దోషాలు, వారు చేస్తున్న పాపాలు దేవుడు వారికి ఉపదేశాల ద్వారా తెలియచేస్తాడు. పాపం ఒక ఊర్లో ఒక దైవజనుడు ఉన్నాడండి. మేము తిరుగుతాం కదా మీటింగ్లకి, వాళ్ళ బాధలు మాకు చెప్పుకుంటారు. ప్రసంగం చేస్తూ కొరింథీ పత్రికలో ఒక రెఫరెన్స్ ఉంటుంది. త్రాగుబోతులు, మద్యపానాన్ని కొట్టేవారు, వ్యభిచారులు, వీరు పరలోక రాజ్యానికి ప్రవేశించరు అని చెప్పాడు. ఏం చెప్పాడు? త్రాగుబోతులు, వ్యభిచారం చేసేవాళ్ళు, ఏమంటే అబద్ధాలు ఆడేవారు, మోసాలు చేసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళరు? పరలోక రాజ్యానికి వెళ్ళరు. అంతకు ముందు రోజు ఏం జరిగింది అంటే, ఈయన గృహదర్శనాలకు వెళ్తాడు కదండి. వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవిడ గారు చెప్పిందంటే, ఏమంటే ఈ మధ్యకాలంలో ఈయన బాగా తాగేస్తున్నాడండి అని. ఏమండి పాస్టర్ గారు వచ్చారు, త్రాగుతున్నాడని మరి ఆవిడ చెప్పిందన్న విషయం ఆయనకి రాత్రి అర్థమైపోయింది. పొద్దున్న వచ్చి గుళ్ళో కూర్చున్నాడు. ఆదివారం తాగరు భక్తులు, శనివారం వరకు తాగేస్తారు. ఆదివారం వచ్చి గుళ్ళో కూర్చున్నారు. త్రాగుబోతులు పరలోక రాజ్యానికి వెళ్ళరని నువ్వు వచనం చెప్పాడు. అంతేనండి, ప్రసంగం అయిపోయిన తర్వాత గొడవ, నువ్వు నన్నే అన్నావు అంటున్నాడు. ఇప్పుడు ఈయన కోసం రాశాడా దేవుడా వాక్యం? అందరి కోసం రాశాడా? అందరి కోసం రాశాడు. నీకు తగిలిందంటే నీలో ఏముంది? అది నువ్వు సరి చేసుకుంటావా, నన్ను అన్నాడంటావా? ఎంత తప్పండి దైవజనుడి మీద తిరగబట్టం, దేవుడి మీద తిరగబట్టం. దైవజనుడి మీద తిరగబట్టం అంటే దేవుడి వాక్యం మీద తిరగబట్టమే. వారి వారి దోషములను ఎంత బాగా చెప్పాడు చూడండి అక్కడ 9వ వచనం. ఆయన వారి వారి కార్యములను, వారి వారి దోషములను వారికి తెలియచేయును, ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవచేయును, పాపము విడిచి రండని ఆయన ఆజ్ఞ ఇచ్చును. ఏమంటున్నాడు? పాపాలు విడిచండి అయ్యా, నా పిల్లలు కదా మీరు, పాపాలు చేయకండి, తప్పులు చేయకండి, నేరాలు చేయకండి, నా సన్నిధికి వచ్చేయండి. ఎంత బాగుంది. పాపాలు విడిచి రండని ఆయన ఏం ఇస్తున్నాడంట? ఆజ్ఞ. గుడికొచ్చేయండి, సంఘానికి వచ్చేయండి, చక్కగా కూర్చోండి, దేవుడి మాటలు వినండి, దేవుడి కోసం పాటలు పాడండి, దేవుడిని స్తుతించండి, దేవుడికో మీటింగ్ చేద్దామండి, దేవుడి పేరట ఒక ఇంట్లో గృహంలో కూడుకు పెట్టుకుందామండి. నేను వాళ్ళకి వాక్యం చెప్తాను, వీళ్ళకి వాక్యం చెప్తాను, ఎవరినో వాక్యం చెప్పించడానికి రప్పించి నా వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి దేవుడి మాటలు చెప్పిస్తాను. పాపము విడిచి దేవుడి సన్నిధికి మీరు రండి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తర్వాత చూడండి, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చుదురు. ఇప్పుడు సంవత్సరాలు దినాలు సుఖంగా వెళ్ళాలి అన్న, ఆ సంవత్సరాలు దేవుడు మనకి ఇస్తున్నాడు అన్న దేనికి చెప్పండి? దేవుడి మాటలు మనం వినడానికి, పాపాన్ని విడిచిపెట్టి మన జీవితాన్ని, మన బ్రతుకును మనం మార్చుకోవడానికి. పోయిన సంవత్సరం వెళ్ళింది, కొత్త సంవత్సరం 2023లో మీరు జనవరిలో యానివర్సరీ అంటే బలిగా ఉందండి మీ చర్చ్. కరెక్ట్గా మొదటి నెల ఇది సంవత్సరానికి. అక్కడ ఆ సంవత్సరం వెళ్ళిపోతుంది, మీ చర్చికి మీ సంవత్సరం వెళ్ళిపోతుంది. బాగుంది. మరి పోయిన సంవత్సరం అంతా మీరు దేవుడిలో ఎంత బాగా నిలబడ్డారు? దేవుడి కోసం ఏం చేశారు? మీ బ్రతుకులో ఉన్న లోపాలను, మీ బ్రతుకులో ఉన్న దేవుడికి నచ్చని క్రియలను మీరు ఎంతవరకు విడిచిపెట్టుకున్నారు? ఈ సంవత్సరం కొత్తగా, పోయిన సంవత్సరం అయిపోయింది, ఇంకో సంవత్సరంలోకి వచ్చాను, మరి ఈ సంవత్సరం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? దేవుడిచ్చిన సంవత్సరాన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు సంవత్సరాలు అనేవి దేవుడి కోసం మనం ఎలా గడపాలి, ఎక్కడ గడపాలి, ఏం చేయాలి, ఇదంతా మీకు ఈరోజు తెలియాలి. ఇవన్నీ చెప్తానంటే బైబిల్ని చూపిస్తాను మీకు. సంవత్సరాలు దేవుడిచ్చి, ఈ సంవత్సరాలలో దేవుడు మనం చేస్తున్న పాపాలు, నేరాలు, తప్పులు మనకి వాక్యం ద్వారా తెలియచేసి, పాపము విడిచి మీరు రండి, నా పిల్లలు మీరు తప్పులు చేయకూడదు మీరు, ఎందుకంటే నేను పరిశుద్ధుడిని, మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. అలా పరిశుద్ధంగా భూమి మీద మీరు జీవించి, నేను ఉన్నానని ఈ సమాజానికి, నన్ను ఎరగని ఈ సమాజానికి మీరు చెప్పి, మీరు నా దగ్గరకు వచ్చేయండి అన్నాడు.
ఎందుకు కదండి మనిషికి దేవుడు సంవత్సరాలు ఇస్తుంటా. కానీ మనిషి దేనికి వాడతాడు ఈ కాలాన్ని, ఈ సంవత్సరాలని దేనికి వాడతాడు? మీరు చెప్పండి, దేనికి వాడతాడు? ఇది ఎందుకంటే మరి ఈ సంవత్సరం ఇల్లు కట్టేలా, బతుకు బాగోదు, ఇల్లు మాత్రం కట్టేస్తాను. బ్రతుకులో నేరాలు అలాగే ఉంటాయి, పాపాలు అలాగే ఉంటాయి, వ్యసనాలు అలాగే ఉంటాయి. నేను ఏంటండి ఎంత వాక్యం వింటున్నాను, నన్ను దిద్దుకోలేకపోతున్నాను, నేను దేవుళ్ళో ఎదగలేకపోతున్నాను, మైకట్టుకుని ఒక పాట పాడలేను, ప్రార్థన చేయలేను, దేవుడి కోసం ఎవరికి చెప్పలేకపోతున్నాను, నేనెవరిని దేవుళ్ళలోనికి నడిపించలేకపోతున్నాను, సంఘానికి నేనేంటి ఇలాగ అయిపోతున్నాను. ఈ సంవత్సరం అయినా నేను బైబిల్ చదువుతాను, పాటలు పాడటం నేర్చుకుంటాను, ప్రార్థన చేయటం నేర్చుకుంటాను, నేను దేవుడి కోసం దేవుడి సన్నిధిలో ఎదుగుతాను, దేవుడు పని చేయడానికి వెళ్ళిపోతాను దేవుడి సన్నిధికి. ఇవి ఉన్నాయండి ఈరోజు. ఇలాగ ఆలోచిస్తున్నారు ఎవరైనా? సంవత్సరాలు దేవుడు మీకు ఇందుకే ఇచ్చాడు, మిమ్మల్ని బాగు చేసుకోవడానికి. లోక సంబంధమైనవి ఏదో మీరు సాధిస్తారని కాదు. వాళ్ళ గురించి ఏం మాట్లాడాడు తెలుసా? ఇలాంటి వాళ్ళు ఉంటారు సంవత్సరాల విషయంలో అని కూడా దేవుడికి తెలుసు. ఒక సందర్భం రాశాడు బైబిల్లో. యాకోబు గారు రాసిన పత్రిక, మీరు చూడండి ఎంత బాగుంటుందో. యాకోబు గారు రాసిన పత్రిక ఏమండి 4వ అధ్యాయం మీరు చూడండి, 13వ వచనం చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నేడైనను రేపైనను ఇదిగో ఒకానొక పట్టణానికి వెళ్ళి, ఎంతకాలం ఉంటాడంటే అక్కడ? 1 సంవత్సరం ఉంటాడు. వ్యాపారం చేసి అబ్బబ్బబ్బబ్బా, మనుషుల ఆలోచనలు ఏంటంట? 2023 పట్టణానికి వెళ్ళిపోవాలి, బెంగళూరు వెళ్ళిపోవాలి, హైదరాబాద్ వెళ్ళిపోవాలి, చెన్నై వెళ్ళిపోవాలి. ఆ పట్టణానికి వెళ్ళిపోయి నేనేం చేయాలి? వ్యాపారం చేయాలి. ఆ వ్యాపారం దేనికి? లాభము సంపాదించమని చెప్పుకొని వారలారా, ఇలా చెప్పుకునే వారలారా మీలో ఎవరైనా ఉంటే మీకు తగులుతుంది ఈరోజు ఇది. సంఘంలో ఉంటారండి చాలామంది, ఏమోనండి ఇక్కడ పెద్దగా ఉద్యోగం, చిన్న జీతం అవ్వట్లేదు, మరి ఈ సంవత్సరం బెంగళూరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. దేనికి? డబ్బు బాగా సంపాదించేయాలి. ఏం చేసుకుంటారు డబ్బు? కరోనా వచ్చిందనుకోండి, లాక్డౌన్ వేసారనుకోండి, మళ్ళీ పరిగెట్టుకుని పెట్టెట్టుకుని రావాలి ఇక్కడికే కదా. డబ్బు ఉందండి కరోనా టైంలో చాలామందికి. ఆ డబ్బు పట్టుకెళ్ళి కరోనా వచ్చిన తర్వాత హాస్పిటల్లో పెడితే వాళ్ళ ప్రాణాలు నిలబడ్డాయా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కరోనా వచ్చినప్పుడు నుండి 8 కోట్లు ఖర్చు పెట్టారండి. అసలు మన జీవితకాలంలో 1 కోటి కూడా చూడలేము. మనకి ఈ కోట్లు తప్ప ఆ కోట్లు కనపడవు. ఏమండి, మనకి ఈ కోట్లు తప్ప ఆ కోటి చూడగలం అసలు మన జీవితకాలంలో 1 కోటి చూడలేము మనం. ఆయన హాస్పిటల్ బిల్లే 8 కోట్లు ఖర్చు పెట్టాడు. సుమారుగానండి 1000 కోట్లు ఆస్తుంది ఆయనకి. ఎందుకంటే అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఆయన ప్రాణం మాత్రం పోయింది. ఏం 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 ఉపయోగం డబ్బుతో? శుభ్రంగా తినడానికి తిండి ఉండి, ఏమంటే కట్టుకోవడానికి మంచి బట్టలు ఉండి, చక్కగా గుడి ఉండి, ప్రార్థన చేసుకుంటూ, దేవుడు పాటలు పాడుకుంటూ, ఏమంటే దేవుడి గురించి ఎవరికో చెబుతూ, ఎంత బాగుంటుందండి ఈ జీవితం, ఎంత బాగుంటుందండి, ఎంత హాయ్ అండి. ఇలాగుంటున్నప్పుడు టక్కున మనకి చావు వచ్చింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతాం? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే బా. చావు లాభం అని ఎవరైనా అన్నారా? ఒక్క క్రైస్తవుడు అంటాడు చావు లాభం అని. భూమి మీద ఉన్న ఎవరినైనా సరే మీరు ఈ మాట అనమనండి, నాకు చావుతో చాలా లాభం ఉందండి అనమనండి. చావు అన్న పేరు చెప్తేనే, పొద్దున్నే చావు వార్త చెప్తేనే మీకు నమస్కారం, పొద్దున్నే వార్త చెప్పకండి, అది మాకు చెవికి అశుభం. ఏమన్నా అశుభం ఏంటి? మరణ వార్త అశుభం ఏంటంటే ఈయనకి రాదా? మరణము చూడక బ్రతుకు నరుడెవడు, చావు నుండి ఎవడు తప్పించుకుంటాడు? మరి నువ్వు చెప్తుంటే బాబు అంటున్నావు, ఎలవేటి నువ్వు? మనకు రాదండి. మరణము లాభం ఎప్పుడవుతుంది? చక్కగా నువ్వు దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు చావు వచ్చిందనుకోండి, హ్యాపీ. అటుపక్కో దేవదూత, ఇటుపక్కో దేవదూత, హాయిగా లాజర్ని తీసుకెళ్ళినట్టు, అమ్మ భూమి మీద చక్కగా నా కోసం బ్రతికేవు, నా కుమారుడుగా నా కుమార్తెగా వచ్చేయి. ఎక్కడికి? విశ్రాంతిలోకి, లాజర్ పక్కకి, అబ్రాహామును చూడడానికి, దావీదును చూడడానికి. అంటే మన వాళ్ళంతా అక్కడే ఉన్నారు కదండి, దేవుడి కోసం బ్రతికే వాళ్ళంతా. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం, మన సొంత వాళ్ళ దగ్గరికి. అదే అంటున్నాడు పౌలు గారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే
లాభం. జాగ్రత్తగా వినాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, అంటే నా జీవితంలో వస్తున్న సంవత్సరాలన్నీ నేను ఎవరి కోసం ఖర్చు చేస్తాను? దేవుడి కోసం. కానీ ఇక్కడ ఉంటున్న మనుషులు ఏమనుకుంటున్నారంట? నేను ఒకనొక పట్టణానికి వెళ్ళిపోతాను, ఆ పట్టణంలో ఉంటాను, లాభాన్ని నేను సంపాదించుకుంటానని చెప్పుకుని వారులారా, ఇప్పుడు చెప్తున్నాడు చూడాలకి, ఇలా గనక మీ ఆలోచనలు గనక ఉంటే 2023లో చెప్పుకొని వారలారా, ఇలాంటి ప్లానింగ్ చేసిన వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలీదు. ఎలాగుంది? రేపేం జరుగుతుందో మనకు తెలీదు. మనం మాత్రం ప్లాన్ స్కెచ్ ఎంతకాలానికి వేస్తున్నాం? సంవత్సరం అంటే 365 రోజులకి. మధ్యలో ఏ రోగం వస్తుందో మనకు తెలుసా? మధ్యలో ఎక్కడ యాక్సిడెంట్ అయి మన కాలు ఇరిగిపోద్దో మనకు తెలుసా? రేపేం జరుగుతుందో మనకు తెలియనప్పుడు మనం ఏం చేయాలా? ఈరోజు దేవా ఇచ్చావు, ఈ రోజు నన్ను ఏం చేయమంటారు? అంతేనా? మన ఆయుష్కాలం ఎప్పటి వరకు ఉంటుందో మనకు తెలుసండి. అలా తెలిస్తే ఏ మనిషి అయినా మారతాడా? నాకు 60 సంవత్సరాలు నేను దేవుడు చెప్పేశాడు అనుకోండి, నేను 55 సంవత్సరాలు లోకంలో శుభ్రంగా బతికేసి ఇంకా మరి దగ్గరకు వచ్చాం కదా, 5 సంవత్సరాలు ఉంది కదా ప్రభు నేను మారిపోతాను అంటాను కదా. అందుకే దేవుడు ఎవరికి ఎంతకాలం భూమి మీద ఉంటాడో చెప్పలేదు. రేపు చచ్చిపోతావేమో, మారిపోరా అన్నాడు అంతే. రేపేమి సంభవించునో మీకు తెలీదు. కనుక మరి సంవత్సరాలను ఏం చేయాలి? నేను ఇందాక జ్ఞాపకం చేశాను కదా, పౌలు గారు ఆయన ఏం చేశాడు అనుకుంటున్నారు? సంవత్సరాలని, అపోస్తుల కార్యాలు. సంవత్సరాలని ఎలా వాడుకోవాలో మీరు చూడండి. మీకు వచ్చిన 2023 మీరు ఎలా వాడుకోవాలి? అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము 30వ వచనం మీరు చూడండి. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము 30వ వచనం. చిట్ట చివరిలో పౌలు గారు చూడండి ఏం చేస్తున్నారు చూడండి. ఈ చివరి అధ్యాయంలో పౌలు 2 సంవత్సరాలు 2 years అండి, 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఎంట కాపురముండి తన యొద్దకు వచ్చిన వారు అందరినీ కూడా సన్మానించి ఏ ఆటంకమునో లేక పూర్ణ ధైర్యముతో దేవుడి రాజ్యాన్ని గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు ఎంతకాలం? 2 సంవత్సరాలంట పూర్తిగా ఒక అద్దింట్లో ఉండి కాపురం ఉండి అక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఏం చెప్తున్నాడు ఈయన? దేవుడి రాజ్యం ఉంది, చచ్చిపోతే పరలోకం ఉంది, ఇది జీవితం అని మోసపోకండి, పాపాలు విడిచిపెట్టండి, నేరాలు విడిచిపెట్టండి, దేవుడి కోసం బ్రతకండి, దేవుడి రాజ్యం ఉంది, పరలోక రాజ్యం ఉంది, పరలోకం ఉంది, మన నాన్న పరలోకంలో ఉన్న తండ్రి అక్కడ ఉన్నాడు, మీరు మారండి, మీ బ్రతుకులు దిద్దుకోండి అని 2 సంవత్సరాలండి ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన సంగతులు ఆయన ఏం చేస్తున్నాడు? బోధ. మీరెవరికి చెప్తున్నారు? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నారు? మీరు చెప్పండి. ఇప్పుడు మీరు దేవుడి గురించి ఎవరికైనా చెప్తున్నారా? 2 సంవత్సరాలు చేశారా? సంవత్సరం చేశారా? 6 నెలలు చెప్పారా ఎవరికైనా దేవుడి గురించి? 6 రోజులు చెప్పారు ఎవరికైనా దేవుడి గురించి? అబ్బే, మనం దేవుడి గురించి ఎవరికైనా చెప్తున్నాం. మీరు దేవుడి గురించి ఎవరికైనా చెప్తారు? మీరు చెప్పండి. మీరు దేవుడి సన్నిధిలో ఉన్నారు కదా, అసలు మీరు దేవుడి గురించి ఎవరికైనా చెప్తారా? 1+1 చీరల ఆఫర్ పెట్టాడు అనుకోండి, కొనేసుకున్నారు, కొనుక్కొని మీరు సైలెంట్గా ఉంటారా? మొత్తం ఆ కాలనీ అంతా చీరలట్టుకు వెళ్ళిపోయి, అక్క వెళ్ళిపోండి మరి త్వరగా అయిపోతాయి అక్కడ స్టాకు, ఆడోటి కొంటే ఒకటి ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. చూసారా, చీర గురించి చెప్పేశాడు. ఎవడైనా బంగారం తక్కువ రేటుకి ఇస్తున్నాడు అనుకోండి, చెప్పేస్తారు. ఎవరైనా ఉచితంగా ఏమన్నా బట్టలో లేదంటే ఈ తిండి పదార్థాలు పంచుతున్నారు అనుకోండి, చెప్పేస్తారు. ఇవన్నీ చెప్పేస్తున్నారు కదా, దేవుడి గురించి చెప్తున్నారా? మా యేసుప్రభు చాలా మంచి చూడండి, మీ పాపాల కోసం ప్రాణం పెట్టాడండి, మా చర్చకు వచ్చారనుకోండి మీ బ్రతుకులు బాగుంటాయండి, ఈ కోపాలు, అల్లరి, కేకలు, గొడవలు ఇవన్నీ పోయి మీ కుటుంబంలో శాంతి ఉంటుందండి, సమాధానం ఉంటుందండి, మా ప్రభు దగ్గరికి రండి, మా వాక్యాలు వినండి, చాలా బాగుంటాయి అని మీరు ఎవరికైనా చెప్తున్నారు? మీరు చెప్పండి. పౌలు 2 సంవత్సరాలు తన అద్దె ఇంట్లో కాపురం ఉండి అక్కడికి వస్తున్న వాళ్ళందరికీ ఏం చెప్పాడంట? సన్మానించి వస్తున్న వాళ్ళందరికీ యేసు ప్రభు గురించి చెప్పాడు. మీరు ఎవరికి చెప్పారు? మీరు ఎవరిని సంఘానికి తీసుకొచ్చారు? మీరు ఎవరికి దేవుడి గురించి చెప్తున్నారు? మీరు ఎవరికి పోని మీకు చెప్పడం రాకపోతే ఏనాడైనా మీరు కష్టపడిన కష్టార్జితం పెట్టి ఇలాంటి మీటింగ్ పెట్టి దేవుడి గురించి మీరు ఎవరికైనా చెప్పించారా? చెప్పరు.
చెప్పించరు. ఏం జీవితాలండి దేవుళ్ళో మనవి? తప్పు ఇలా ఉండకూడదు తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చూసారా, ఇలాగ క్రీస్తు కోసం బ్రతికాడు గనక తన జీవితంలో ఉన్న సంవత్సరాలు దేవుడి కోసం చెప్పాడు. వృద్ధాప్యంలోకి వచ్చేసరికి అంటున్నాడు ఆ మాట. ముసలైపోయిన తర్వాత అంటున్నాడు, ఇదిగో నేను బ్రతుకున్నంతకాలం దేవుడి కోసం చెప్పానండి, కనుక చచ్చిపోతే నాకేముంది? లాభం ఉంది. మనకు చనిపోతే ఏమంటే మీరు ఇప్పుడు చెప్పండి, ఈ డైలాగ్ మీరు ఎవరైగలరు? ఇప్పుడు నేను చచ్చిపోతే నాకు హ్యాపీ అండి, చాలా లాభం అండి అంటారా మీరు? చావంటే గజగజ వణికిపోతున్నాం మనం. ఎందుకు? మన బ్రతుకులు సరిగా దేవుళ్ళో లేవు. మరి ఇప్పుడు సంవత్సరాలు దేవుడు ఎందుకు ఇస్తున్నాడంట? ముందు వచ్చిన మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. యోబు 36:9, మన పాపాలను మనకి చెప్పటానికి, పాపము విడిచి రండని మన బ్రతుకులను దిద్దడానికి దేవుడు మనకేమిస్తున్నాడు? సంవత్సరాలు ఇస్తున్నాడు. మరి పోయిన సంవత్సరం అంతా ఇదిగో సంఘం ద్వారా మీకు వాక్యం అనేది ప్రకటించబడింది, మీరు విన్నారు. మీ జీవితాలను మీరుగా ఎంత బాగా మీరు మార్చుకున్నారు, ఎంత బాగా మీరు దేవుడి కోసం బ్రతకాలని ఆలోచిస్తున్నారు. ఈ 2023 దేవుడికి ఏమైనా చేయాలని ఆశ కలిగి ఉన్నారా? దేవుడు మనకి జీవితాలని, దేవుడు మనకి కాలాలని ఇచ్చింది ఎందుకో తెలుసండి? ఈ సంవత్సరాలు మనకి ఇస్తున్నది ఎందుకో తెలుసా? మారతామని, మారి దేవుడికి ఏదైనా ఒక కార్యం చేస్తామని. మీకు సంగతి చెప్తానండి, దైవపుత్రులు, దేవుని పిల్లలుగా బ్రతకకపోవడానికి గల కారణం అండి, దేవుడు బైబిల్లో రాయించిన చాలా సంగతులు తెలియకపోవటం. అసలు నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు బ్రతకాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది పాపం, ఏది పుణ్యం, ఇవేవి కూడా మనుషులకు తెలియకపోవటం వలన ఎలా పడితే అలా బ్రతికేస్తున్నారండి రెండు మనుషులు. సంఘానికి మనుషుడు ఎందుకు రావాలో తెలుసు అంటే చర్చిలోనికి. ఎందుకేనండి ఎక్కువ శాతం మంది గుడికొచ్చేది ఎందుకైనా కాదు, మీరు చెప్పండి ఎందుకేనా? ఎందుకే యేసుప్రభు ఎందుకు రమ్మన్నాడో తెలుసా అండి? తన దగ్గరికి ఎందుకు రమ్మన్నాడో తెలుసా? మత్తయి సువార్త. యేసుప్రభు దేనికి రమ్మంటున్నాడు? బైబిల్ చూడండి, 11వ అధ్యాయం 28 నుంచి చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎవరు రమ్మన్నారు? బాగా వినాలి వాక్యం. నా యొద్దకు రండి. మీరు ప్రయాసపడుతున్నారు, లోకంలో చాలా కష్టపడుతున్నారు. ఉదయం ఏమండి మేము తెల్లవారి మేము ట్రైన్ దిగామండి సికింద్రాబాద్లో. రాత్రి మీటింగ్ అయింది గుంటూరులో. మీటింగ్ అయిపోయింది, ట్రైన్ ఎక్కాము, తెల్లవారి సికింద్రాబాద్లో దిగంగానే గుద్దుకుని వెళ్ళిపోయాడు ఒకడు, తోసుకుని వెళ్ళిపోయాడు ఒకడు, సూట్ కేసు లాక్కోతుంటే ఆ సూట్ కేసుని తన్నేసేవాడు ఒకడు. ఏటి వీళ్ళ ప్రయాణాలు, వీళ్ళ హడావుడి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా దేవుడి పనిగా? ఎక్కడికండి వీళ్ళంతా? ఆ బస్సు ఎక్కితే బస్సు ఖాళీ ఉండదు, ట్రైన్ ఎక్కితే ట్రైన్ ఖాళీ ఉండదు, ఫ్లైట్ ఎక్కితే ఫ్లైట్ ఖాళీ ఉండదు, ఏవి ఖాళీ ఉండవు. బస్ స్టేషన్ ఖాళీగా ఉండదు, రైల్వే స్టేషన్ ఖాళీగా ఉండదు, అసలు ఏ ఆటో ఖాళీగా ఉండదు, అసలు రోడ్లు అసలు ఖాళీగానే ఉండవు హైదరాబాద్లో. ఎక్కడికండి బాబు వీళ్ళు ఉరుకులు పరుగులు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎక్కడికండి వీళ్ళంతా? సంపాదన, అంతేనా? తెల్లవారు లేస్తే మనిషి ధ్యేయం ఏంటి? సంపాదన సందడిలో మునిగిపోయాడండి. పుట్టించిన దేవుడు వద్దు, దేవుడి వాక్యం వద్దు, బైబిలు వద్దు, దేవుడి పని వద్దు. ఇవేవి నువ్వు వద్దంటే భూమి మీద ఉండగా దేవుడు సరే మరి నీ ఇష్టం, నువ్వు చేస్తున్నావు కదా, చూస్తాను ఒకరోజు దొరికేస్తాను. ఏ రోజండి? కనుమూసిన మరుక్షణం కళ్ళ ముందు కనపడేది ఎవరో తెలుసండి? దేవుడు. ఏం చేసావురా భూమి మీద నాకు? ఎవరికి చెప్పావురా నా గురించి? నా గుడికి అసలు సరిగా రాలేదు, ఎప్పుడూ ఉద్యోగం అన్నావు, ఎప్పుడూ సంపాదన అన్నావు, ఎప్పుడూ చేస్తే నువ్వు నాకేం చేసావని దేవుడు మనిషిని అడిగితే మనిషి దగ్గర ఏమైనా సమాధానం ఉందా? అడగడ దేవుడు. ఎవడు ఎందుకు అడుగుతాడో మీకు చెప్తాను. ఒక తెల్ల పేపర్ తీసుకుని
ఏమండి వైట్ పేపర్ తీసుకుని మధ్యలోకి ఇలా గీత కొట్టాలి. ఏం చేయాలి? తెల్ల పేపర్ తీసుకుని మధ్యలోకి ఇలా గీత కొట్టాలి. ఒక పక్క దేవుడు మనకేమి ఇచ్చాడో రాయాలి, దేవుడు మనకిచ్చినవి లేదా దేవుడివి. ఒక పక్క మనం ఏమైనా ఉంటే రాద్దాం. ఏమండి? ఒక పక్క ఏం రాద్దాం? దేవుడివి, మరో పక్క మనవి. రైట్. ఇప్పుడు నేను దేవుడి చెప్పేస్తాను, తర్వాత అసలు భూమి మీద మనం ఏమున్నాయో మీరు చెప్పండి. దేవుడివి. ఆకాశం ఎవరిది? నేను చేశానన్న వాళ్ళు చేయలేపండి. ఎవరిది? దేవుడిది. ఆకాశం దేవుడిది అంటే సూర్యుడు ఎవరివాడు? దేవుడిదే. ఆకాశం నుంచి వస్తున్న వర్షం దేవుడిదే. చందమామ దేవుడిదే. నక్షత్రాలు దేవుడివే. మేఘాలు దేవుడివే. అయిపోయింది, పైది అయిపోయింది. ఇప్పుడు కిందకు వచ్చాను. భూమి ఎవరిది? దేవుడిదే. మీదా? కాదు. రతన్ టాటా గారిదా? కాదు. మోడీ గారిదా? కాదు. కేసీఆర్ గారిదా? కాదు. ఎవరిది? దేవుడిది. ఆయన భూమిని నరులకు ఇచ్చి ఉన్నాడు అని రాశాడు కీర్తన గ్రంథంలో. భూమిని నరులకు ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇప్పుడు భూమిని దేవుడు నరులకు ఇచ్చాడంటే భూమిలోంచి వస్తున్నవన్నీ కూడా ఆయనవే. పంట ఎవరిది? ఆయనదే. బంగారం ఆయనదే. ఇందులోంచి వచ్చిన బట్టలు ఆయనవే. ఇందులోంచి వచ్చిన నీళ్లు ఆయనవే. రైట్. అంటే ఓవరాల్గా నీ కళ్ళ ముందు కనబడుతున్నవన్నీ కూడా ఎవరివి? దేవునివే. మీ ఇంటి ముందు తిరుగుతున్న కోడి మీద దేవుడిది. మేక దేవుడిది. ఆవు దేవుడిది. నువ్వు తాగుతున్న పాలు దేవుడివి. నువ్వు తింటున్న ఆహారం దేవుడిది. త్రాగుతున్న నీళ్లు దేవుడివి. పీల్చుకుంటున్న గాలి దేవుడిది. ఈ ఒక్క దగ్గరైనా నాది అన్న ఆన్సర్ ఉందా? లేదు. పంచిపోతాలు అన్నీ కూడా ఎవరివి? దేవుడివి. అయిపోయింది. ఇప్పుడు మనిషి దగ్గరికి వస్తున్నాను. ఈ శరీరం ఎవరిది? మా అమ్మ కట్టింది అన్న వాళ్ళు చేయలేకండి. ఎవరిది శరీరం? దేవుడిదే. తల్లి గర్భంలో 9 నెలలు ఆయన కట్టకపోతే ఒక వేలు ఉండదు, చెవు ఉండదు, ముక్కు ఉండదు, నోరు ఉండదు. 5 వేలే ఉండాలి. ఎవరు పెట్టారు ఇలాగ 5 అని? దేవుడే. నువ్వు 6వ పెట్టుకుంటానండి ఇక్కడ, అవుతుందా? అవదు. కళ్ళు ఎదరే ఉన్నాయండి, వెనకాల కనపట్టలేదండి, వెనకాల డెప్ప దగ్గర వచ్చి కన్ను ఎట్టుకుంటానండి, ఎట్టుకోండి. అవదు. ఎందుకు అవదు? దీన్ని ఎవరు కట్టారు? దేవుడే కట్టాడు. మనిషి దీని రూపాన్ని మార్చుకోలేడు. అంటే ఇప్పుడు దేహం ఎవరిది? దేవుడిది. రైట్. అందులో ఉన్న ఆత్మ ఎవరిది? దేవుడిది. అయిపోయింది నా లిస్టు. ఇప్పుడు మీవేంటో చెప్పండి. ఒకటి చెప్పండి. పోనీ నేను ఇన్ని చెప్పాను కదా దేవుడి. మీది ఒకటి చెప్పండి. సున్నా, గుండు సున్నా, ఇంత పెద్ద గుండు సున్నా. మరి అన్నీ ఆయనవే అయినప్పుడు నువ్వు ఎవరి కోసం బతకాలి? ఎవరి కోసం బ్రతుకుతున్నావు? చూసారా? పౌలు గారికి ఇది అర్థమైపోయి అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట ఆయనవే, ఆయన కోసమే బతుకుతాను. మనం ఏంటంటే ఇలాగ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగం, వ్యాపారం, చదువు ఏమంటే చేయటం తప్పు అంటలేదు. ఏ జీవితం అనుకోవటం తప్పు. దేవుడికి మించి అట్లని బాగా ప్రేమించటం తప్పు. దేవుడు పని ఉంటే నీ పనిని పక్కకు పెట్టేయి, దేవుడు పనికి రా. ప్రార్థన ఉంటే నీ పనులు పక్కకు తోసేయి, ప్రార్థనలో వచ్చి కూర్చో. దేవుడు మొదట, అన్నీ తర్వాత. మొదట దేవుడు, ఎందుకంటే అన్నీ ఇచ్చింది ఆయనే. పిల్లల్ని ఇచ్చింది ఎవరు చెప్పండి? ఆయనే. ఏమంటే చాలామంది గుడికి ఎందుకు రావట్లేదమ్మా అంటే, మా ఊడిని స్కూల్లో వేసాం కదండి, హోంవర్కులు రాయిస్తున్నాను. ఇది మరీ దారుణం. ఆయన స్కూల్లో వేసిందంటే ఇప్పుడు గుడికి రాదంట. మీరు బాధపడిన అంటున్నానండి. అమ్మ నేనే ఇచ్చాను కదా, ఆయన ఇచ్చినందుకు నువ్వు గుడికి రావట్లేదు కదా, ఆయన తీసేస్తానని తీసాడు అనుకోండి, బాధపడిన మీకు ఇది రైటు. ఆడి వల్ల కదా నువ్వు గుడికి రావట్లేదు, ఆడు బస్సు ఎక్కిన తర్వాత చక్రం కింద ఆడేస్తానని పాడేసాడు. వస్తావు అప్పుడు? అక్కడ వరకు తెచ్చుకోకూడదు మనం, అంతేనా? బిడ్డలనిచ్చింది దేవుడు, చూసుకోవద్దన్నాడా? చూసుకోండి. మరి ఆడిని వంకెట్టి గుడికి మానేటువంటి చాలామంది, అన్నయ్య మాకు పెళ్ళి అవ్వట్లేదు, పెళ్లి చేయండి అని వీళ్ళ మీద పడిపోతారు, పాస్టర్ గారుల మీద. పాపం పిల్ల భక్తిలో ఉందని ఆయన ఏదో పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత అటే గుడికి రాదు. ఇక ఏమో గుడికి రావట్లేదంటే, పెళ్ళి అయిపోయింది కదా అన్నయ్య, ఇంట్లో పని చేస్తున్నాను. పెళ్లి చేసి తప్పు చేసాడు ఈయన కదా, కదండి? ఇప్పుడు ఈ పెళ్లి చేసిన ఇతనికి ఇంత మండిపోతుంటే పరలోకంలో ఉన్న దేవుడికి ఎంత కోపం వస్తుందండి. కనుక దేవుని పిల్లలారా,
బ్రతుకుతాను బ్రతుకుతాను బ్రతుకుతాను, లోకమే బ్రతుకంటే దెబ్బతినేస్తాం. ఇక్కడ మీరు మీరు జాగ్రత్తగా ఇప్పుడు చూస్తే యేసుప్రభు అంటున్నాడు, ఇదే ప్రయాసలో ఉండిపోయారు, ఇదే జీవితం అనుకుంటున్నారు, ప్రయాసపడి లోకంలో మీరు బ్రతికేస్తున్నారు. అలా బ్రతుకుతున్న సమస్త జనులారా నా యొద్దకు మీరు రండి. ఎందుకు నా దగ్గరికి రావాలంటే మీకు తెలియని సత్యం ఒకటి నేను నేర్పిస్తాను. చెప్తారు చూడండి, ఇప్పుడు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. మీ మీద నా కాడెత్తుకొని అంటే దేవుడి నిమిత్తమైన భారం ఏమి ఎత్తుకున్నారు మీరు? కాడంటే ఏంటి చెప్పండి? బరువు, భారం. దేవుడి నిమిత్తమే మీరు ఏ బరువు ఎత్తుకున్నారు? మీరు నాకు చెప్పండి, ఏ బరువు ఎత్తుకున్నారండి? ఆదివారం గుడికి రావడమే బరువు మనకి, ఇంకేం బరువు ఎత్తుకుంటాము? దేవుడి దగ్గర కూర్చోవడానికే భారం అయిపోతే ఇంకా దేవుడి పక్షాన్ని ఇంకెక్కడ బరువులు ఎత్తుకుంటాం చెప్పండి? భారం ఏమి ఎత్తుకున్నారు మీరు చెప్పండి? ఇదిగోండి, ఈ ఆత్మను మార్చడానికి నేను భారం పెట్టుకుని ఆవిడని తీసుకురావడానికి ఆవిడకి డబ్బులు నేనే పెట్టుకుంటున్నాను, ఛార్జీలు పెట్టుకుని గుడికి తెస్తానండి. ఎవరిని తెచ్చారు? ఇదిగోనండి, మా ఇంటి పక్కన ఉన్న కుటుంబాన్ని మార్చడానికి మా కుటుంబంలో గృహ కోడికలు పెడతానండి, దైవజనుడిని పిలుస్తున్నానండి, వాక్యం చెప్పిస్తున్నానండి. భారం, ఆత్మల పట్ల భారం, దేవుడి పని పట్ల భారం. మీరు ఏమెత్తుకున్నారు? నా కాడెత్తుకోండి యేసుప్రభు అంటున్నాడు. ఏమెత్తుకున్నారు చెప్పండి? ఎక్కడ చూడండి బరువు అంతా ఎవరి మీద ఉంటుందంటే దైవజనుడి మీదే. అతనే చేయాలన్నీ. కనుక తప్పు చేస్తున్నాం మనం. ఇక్కడ ఏమన్నాడు? మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకుని నా కాడి ఎత్తుకోనండి, అప్పుడు నేను మీకు ఏం చేస్తానంటున్నాడు? నేర్పిస్తాను. కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనిడి అంటే యేసుప్రభు దగ్గరికి ఎందుకు రావాలి ఇప్పుడు చెప్పండి నాకు? ఏమి నేర్చుకోవాలి? యేసుప్రభు ఏమి నేర్పుతాడు? ఏమి నేర్పుతాడు? క్రిస్మస్లో మన వాళ్ళు డ్యాన్సులు వేశారు కదా, అవి నేర్పుతాడా? డ్యాన్సులు నేర్పుతాడా యేసుప్రభు? నేర్పడు. అల్లరి నేర్పుతాడా యేసుప్రభు? నేర్పడు. ఏమి నేర్పుతాడు యేసుప్రభు నాకు చెప్పండి? వాక్యం నేర్పిస్తాడు. యేసుప్రభు వెనకాల శిష్యులను రమ్మన్నాడు, పేతుర్ని, ఆంద్రేయుని, యోహాన్ని, యాకోబుని వెనకాల పెట్టుకుని ఏమి నేర్పాడు? డ్యాన్సులా? వాక్యం నేర్పాడు. నేర్పిన తర్వాత ఏం చెప్పాడు వాళ్ళకి? మీరు నేర్చుకున్నారు నాయన, చాలిక ఒక్కొక్కడు ఒక్కొక్క చోట పెద్ద పెద్ద సింహాసనాలు వేసుకుని కూర్చొని జనాన్ని అందరినీ అక్కడికి రమ్మనండి అనడా? నేర్పించిన తర్వాత వాళ్ళకేం చెప్పాడో తెలుసా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అంటే ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వస్తే ఏమి నేర్పిస్తాడు? వాక్యం నేర్పిస్తాడు. వాక్యం ఎందుకండి నేర్చుకోవాలి? ముగిస్తాను. ఇదొక్కటి మీకు అర్థం అవ్వాలి. చివరగా సంఘం అంటే ఏంటో, సంఘం యొక్క గొప్పతనం ఏంటో, సంఘానికి మనం ఎందుకు రావాలో మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు అర్థమైపోద్ది. యేసు ప్రభు నేర్పిస్తాడు వాక్యం. ఇంతకీ వాక్యం ఎందుకు నేర్చుకోవాలి నేను? ఎవడు భూమి మీద ఉన్న మనుషులు చాలా నేర్చుకుంటున్నారు కదా, నేర్చుకోలేదా? ఆడపిల్లలకి పెళ్ళి అవ్వక మునుపు వంట రాదు. పెళ్ళైన తర్వాత ఏం నేర్చుకున్నారు మీరు? ఎందుకోసం నేర్చుకున్నారు? వంట చేయకపోతే ఆయన తిడతాడు, అత్తమ్మ కొడుతుంది, అత్తమ్మ తిడుతుంది. బట్టలతోటి వచ్చేటి మీకు అమ్మగారింటికాడ ఉన్నప్పుడు రాదు. బట్టలతోటి నేర్చుకున్నారు, వంట చేయడం నేర్చుకున్నారు. ఈ మగపిల్లడు ఉన్నారనుకోండి, పెళ్లి కాక మునుపు చాలామంది ఏ పనికి వెళ్ళరాళ్ళు, ఏ పనికి వెళ్ళలేదని పెళ్లి చేసేస్తారు. వీడు ఎలాగన్నా లైన్లో పడతాడని. అప్పటి వరకు ఏ పని చేయడు. పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా ఏం చేయాలి? ఏదో పని చేయాలి. మరి పొలానికి వెళ్తాడు, రాకపోయినా ఓనర్ తిడతా ఉంటే కింద మీద పడి ఆ పొలం పని నేర్చుకుంటాడు. ఏమంటే ఏదో ఒక పని, వంట పని నేర్చుకుంటాడు, ప్లంబింగ్ పని నేర్చుకుంటాడు, ఎలక్ట్రీషియన్ పని నేర్చుకుంటాడు, డ్రైవింగ్ పని నేర్చుకుంటాడు, ఏదో ఒకటి నేర్చుకుంటాడు. దేనికోసం నేర్చుకుంటున్నారు చెప్పాలి? భూమి మీద ఉండాలి కదండి, తినాలి కదా, కట్టుకోవాలి, బట్టలు ఉండాలి కదా, తినాలి కదా, నేర్చుకున్నారు కదా, వెరీ గుడ్. బ్రతకటానికి భూమి మీద మీకు రాకపోయినా ఏదో ఒకటి మీరేం చేస్తున్నారు? నేర్చుకుంటున్నారు. యేసు ప్రభు నేర్పించేది వాక్యం అయితే అసలు వాక్యాన్ని ఎందుకు నేర్చుకోవాలి? వాక్యం నేర్చుకుంటే మనకు వచ్చేది ఏంటి? అసలు వాక్యం ద్వారా మనకేం చెప్తాడు దేవుడు అంటే, భూమి మీద బ్రతకాలంటే నువ్వు ఏదో ఒక పని నేర్చుకోవాలి. చచ్చిపోయిన తర్వాత బ్రతకాలి అంటే వాక్యం నేర్చుకోవాలి. తెలుసా? మరణం తర్వాత బ్రతుకు కావాలి అంటే ఏం నేర్చుకోవాలి? ఓ మాట చూపిస్తాను. యోహాను సువార్త
దేవుడే చెప్పాడు ఇది. యేసు ప్రభు 5వ అధ్యాయం 39వ వచనం మీరు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదు. చూసారా, లేఖనాలలో ఏముందంట? నిత్య జీవం. నిత్య జీవం. భూమి మీద ఉండే జీవం నిత్యం ఉంటుందా? ఇది ఉండదు. 60-70 సంవత్సరాల తర్వాత పోతుంది. నిత్య జీవం మీకు కావాలి అంటే మీరు ఏం చేయాలి అంట? లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. నిత్య జీవం కావాలి, పరలోకానికి నేను వెళ్ళిపోవాలి అంటే మీరు ఏం నేర్చుకోవాలి ఇప్పుడు? లేఖనాలు. లేఖనాలు అంటే వాక్యం. వాక్యం నేర్చుకుంటే పరలోకం వస్తుందా? ఎలాగొస్తుంది? ప్రారంభంలో మీకు మాట చూపించాను. దేవుడు మనల్ని ఏమని పిలిచాడు? దైవపుత్రులారా. అంటే దేవుని కుమారుడిగా నువ్వు మార్పు చెందటానికి భూమి మీద ఉన్న ఏకైక అవకాశం ఏంటో తెలుసా? వాక్యమే. ఒకప్పుడు దొంగండి, ఇప్పుడు మారిపోయాడండి. ఏది మార్చింది అతన్ని? వాక్యం. ఒకప్పుడు వ్యభిచారండి, మారిపోయాడు. ఏం మార్చింది? వాక్యం. పుట్టజక్కని ఏది మార్చింది? వాక్యం. సమర స్త్రీని ఏది మార్చింది? వాక్యం. మనల్ని ఏది మార్చింది? వాక్యం. అంటే నువ్వు భూమి మీద ఉండగా దేవుడు దగ్గరకు వచ్చి, యేసుప్రభు దగ్గరకు వచ్చి వాక్యం నేర్చుకుని, వాక్యం ద్వారా నిన్ను నువ్వు మార్చుకుని దేవుడు కోరుకున్న దైవపుత్రుడుగా, దైవ కుమార్తెగా నువ్వు మారిపోవాలి. అందుకే యేసుప్రభు అంటాడు, వాక్యము ఎవరికి వచ్చునో ఇది. ఎలాంటి దెయ్యం అంటే నరకానికి పోతుంది ఆడితో. అప్పుడు ఏం చేయాలి నువ్వు? నిజంగా నీకు వాక్యం వచ్చనుకో, హృదయంలో ఉందనుకో, పోలేండి ఇదేదో దుష్టుడు కొట్టాడు, పోలే ఇప్పుడు క్షమించాను పో అన్నాం అనుకోండి, అవతలవాడు ఇంకో దెబ్బ కొడతాడా? పోనీ వాడు వెదవయ్యుండి ఇంకో దెబ్బ వేసాడు, అయినా సరే నువ్వేమంటలేదు, కొడతాడా? కొట్టడండి. ఎందుకయ్యా నువ్వు అలాగ ఉంటున్నావంటే, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను. ఆడ ఆ క్షణంలో మారకపోయినా తర్వాత అయినా నీ గురించి ఆలోచిస్తాడా? ఆలోచించడా? నేను కొడుతున్నాను, నేను తిడుతున్నాను, నన్ను ఏమండవాడు, ఎందుకు అలాగ ఉంటున్నాడంటే యేసుప్రభుని నమ్ముకున్నాడంట. చూసారా, మన ప్రవర్తన మరొకడిని ఏం చేస్తుంది? మారుస్తుంది. వాక్యం వచ్చిన వాడు మాత్రం ఇలా చేయగలుగుతాడు. ప్రేమించమన్నాడు, మనం ప్రేమిస్తున్నాం అనుకోండి, అవతలవాడి మీద ప్రేమ చూపిస్తున్నాం అనుకోండి, ఎవరి జ్ఞాపకం వస్తాడు? అవతలవాడికి దేవుడి జ్ఞాపకం వస్తాడు. జాలి చూపిస్తున్నాం, కరుణ చూపిస్తున్నాం, ఎవరి జ్ఞాపకం వస్తారు? దేవుడి జ్ఞాపకం వస్తాడు. కనుక వాక్యం ద్వారా నిత్య జీవునికి ఎలాగుంది అంటే, వాక్యం వస్తే నీ ప్రవర్తన మారుతుంది, నీ మాట మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది, నీ జీవితం మారిపోద్ది. ఆటోమేటిక్గా దైవ లక్షణాలు వాక్యం ద్వారా నీ లోపలికి వచ్చేస్తాయి. శరీర కార్యాలు, ఆత్మఫలాలు గర్తపత్రికలో ఉంటాయి, మీకు తెలుసు కదా. శరీర కార్యాలు ఏంటంట? జారత్వము, కాముకత్వము, అల్లరి, దోషణ, అబ్బబ్బ పెద్ద లిస్టు చెప్తాడండి శరీరంతో మనుషులు జరిగించేవి. కానీ ఆత్మఫలాలు ఏమున్నాయి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. ఇవన్నీ ఎలాగున్నాయి? వింటుంటేనే ఎలాగున్నాయండి ఇవి? దేవుని పిల్లల్లో ఇవి ఉండాలి. ఇవి ఎలాగొస్తాయి మనకి? ప్రేమ ఎలాగొస్తుంది? వాక్యం వింటే. దీర్ఘశాంతం ఎలాగొస్తుంది? వాక్యం వింటే. సాత్వికం ఎలాగొస్తుంది? వాక్యం వింటే. విశ్వాసం ఎలాగొస్తుంది? వాక్యం వింటే. కనుక సంఘాలు కట్టబడవలసింది వాక్యం చెప్పటానికి. మీరు సంఘానికి రావలసింది దేనికి అంటే వాక్యం నేర్చుకోవడానికి. ఆ వాక్యం ద్వారా మీరు దైవంగా మారిపోయి, దైవాలుగా ఉన్న భూమి మీద దైవాలుగా ఉన్న మీరు పరలోకంలో ఉన్న మీ కన్నతండ్రి అయిన దేవుడి దగ్గరకు మీరు చేరిపోవడానికి. దైవపుత్రులారా అన్నాడు కదా. నువ్వు నిజంగా నీ జీవితంలో ఎవరిని చూపించాలి? భూమి మీద మారిపోయి దేవుడండి. యేసుప్రభుని చూసిన అందరూ ఏమన్నారు? దేవుని కుమారుడండి, దేవుడండి. యేసుప్రభులు ఎవరు కనపడ్డారు? దేవుడు. మనలో ఎవరు కనపడాలి? అవతల వాళ్ళకి కనపడుతున్నాడా? కనపడతారండి? కొంతమంది ఎలాగుంటారంటే, గుళ్ళో కూర్చున్నప్పుడు మౌనంగా, ప్రశాంతంగా, ఏమంటే ఆడపిల్లలు అయితే ఇలా చెంగేసుకుని ఇలా వినమ్రతంగా నాకు ఏం తెలియదు అన్నట్టుగా ఉంటారు. ఒరిజినల్ రూపం ఎక్కడ ఓపెన్ అవుతుందో చెప్పండి?
కొంగెలా తీసిన తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో కనపడుతుంది అసలు రూపం. అంతేనా? ఇటు పురుషులు అంతే, అనయ్య వందనాలు అన్నట్టే ఉంటాడు. ఇక్కడ ఆయన ఒరిజినల్ రూపం ఏ మార్కెట్లోనో ఏ షాప్ దగ్గర కనపడుతుంది. ఇదంతా ఏంటనుకుంటున్నారు? వేషధారణ, నటిస్తున్నామండి. నటన. ఇక్కడ ఒకలాగా, బయట ఒకలాగా, సన్నిధిలో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా, గుళ్ళో ఒకలాగా. అలా ఉండకూడదు. ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. ప్రేమగా, ఆప్యాయతగా, దేవుడు పిల్లలుగా, మన ప్రవర్తన ద్వారా దేవుడిని చూపించే వాళ్ళుగా, మన మాట, మన ప్రవర్తన, మన బ్రతుకు అన్నిటిలోనూ దేవుడు కనపడాలి. దేవుడిని కనపరిచేదిగా మన జీవితం ఉండాలి. అందుకే యేసు అంటాడు, వాక్యం ఎవరికి వచ్చునో వాళ్ళే తెగవాలి. ఇదొకటి. వాక్యం నేర్చుకోవడానికి గుడికి రావాలి. ఇంకోటి చెప్తున్నాను మీకు, సంఘం అనగానే ఏంటనుకుంటున్నారు? భూమి మీద మనుషులు చెప్పని సత్యాలను చెప్పే ఏకైక బడి సంఘం. తెలుసా? భూమి మీద మనుషులు ఎక్కడానండి చెప్పరండి ఇలాంటి సత్యాలు. అలాంటి సత్యాలన్నీ మనిషికి చెప్పే మంచి బడి సంఘం అంటే. ఒకటి అడుగుతాను మీకు, జాగ్రత్తగా నా వైపు చూడండి. పిల్లల్ని స్కూల్కి పంపించారనుకోండి, ఒరే మనిషి ఎలా పుట్టాడురా అని మీ ఓడిని అడగండి, మీ కుర్రోడిని అడగండి అండి, ఏం చెప్తాడు? అగో కోతులు ఇయ్యి, కోతు నుండి పుట్టాడురా అని చెప్తారు వీళ్ళు. నిజానికి మనిషి కోతు నుండి వచ్చాడా, దేవుడు చేశాడా? వీడు స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, యూనివర్సిటీకి వెళ్ళినా ఆ కోతి పోదే అక్కడ. అందుకే లోకం కోతు. ఆడపిల్లలు చూడండి, వాళ్ళు వేసే బట్టలు, వాళ్ళ బట్టలకే సగం మంది పాడైపోతున్నారండి. వాళ్ళు వేసే డ్రెస్సులకే అంగాంగ ప్రదర్శన. భర్తకు చూపించుకోవాల్సిన అవయవాలన్నీ బయట ప్రపంచానికి చూపించడం బట్టలేసి. ఇది మనిషి భూమి మీద ఉన్న ఎక్కడా కూడా బ్రతుకేంటో, బ్రతుకు ఎవరిచ్చారో, ఎలా బ్రతకమన్నారో ఈ సత్యాలన్నీ బడిలో చెప్పరు. ఎక్కడ చెప్తారు? గుడిలో చెప్తారు. కనుక మీ బిడ్డలు, మీరు ఎక్కువగా రావాల్సింది ఎక్కడికో తెలుసా? గుడికి. చచ్చిపోయిన తర్వాత బ్రతుకుందని వీళ్ళకి పాఠాలు చెప్తారేమో అడగండి. అక్కడ చెప్పరు. ఎక్కడ చెప్తారు? ఇక్కడ చెప్తారు. చచ్చిపోయిన తర్వాత మనందరికీ బ్రతుకుంది. చచ్చిపోయిన యేసుప్రభు బ్రతికాడు, చచ్చిపోయిన అబ్రహాం బ్రతికే ఉన్నాడు, చచ్చిపోయిన ఇస్సాకు బ్రతికే ఉన్నాడు, చచ్చిపోయిన లాజరు బ్రతికే ఉన్నాడు. నువ్వు దేవుడి కోసం బ్రతికితే నువ్వు కూడా ఏం చేస్తావు? బ్రతుకుతావు. పాఠ్య పుస్తకాల్లో చెప్తారా? చెప్పరు. ఎక్కడ చెప్తారు? గుళ్ళో చెప్తారు. మీకు అర్థమైంది ఇప్పుడు గుడికి ఎందుకు రావాలో? జీవిత సత్యాలు తెలియాలి అంటే, మన బ్రతుకు మారాలి అన్నా, మన బ్రతుకులో మనం దైవాలుగా మారాలి అన్నా, ప్రపంచానికి తెలియని నిజాలు మనకి తెలియాలి అన్నా ఎక్కడికి రావాలి? గుడికి రావాలి. ఇంకోటి చెప్పండి మీకు, మనం ఎంత సూపర్ తెలుసండి బైబిల్ కలిగి ఉన్నందుకు, గుడికి వస్తున్నందుకు మనం ఎంత అదృష్టవంతులో మీకు మాట చెప్తానండి. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలుగా పిలువబడిన వారికి సైతం, లోకంలో గొప్ప గొప్ప వాళ్ళుగా పిలువబడిన వాళ్ళకి సైతం ఒక ప్రశ్న ఉంది. ఏంటో తెలుసా ప్రశ్న? కోడి ముందా, గుడ్డు ముందా? ఉందా? ఉందా లేదా ఈ ప్రశ్న? ఉంది. చెట్టు ముందా, విత్తనం ముందా? ఒకటి చెట్టు అన్నాడు అనుకోండి, మరి విత్తనం లేకుండా చెట్టు ఎలాగ వచ్చిందిరా అంటారు. ఒకడు గుడ్డు అన్నాడు అనుకోండి, కోడి లేకుండా గుడ్డు ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటున్నారు. ఈ ప్రశ్న ఎవరికి అర్థం అవ్వట్లేదండి. సృష్టికి సంబంధించి అత్యంత కీలకమైన ప్రశ్న ఇది. ఎవరి దగ్గర కరెక్ట్ సమాధానం లేదు. 150 రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కున్నాం అనుకోండి, మొదటి అధ్యాయంలోనే దీనికి సమాధానం చెప్పేస్తాడు దేవుడు. ఎందుకు ఈ పుస్తకంలో మొదటి అధ్యాయంలోనే సమాధానం ఎందుకు ఉంటుందంటే, సృష్టిని చేసిన సృష్టికర్త రాయించిన పుస్తకం ఇది. సృష్టి గురించి ఏ ప్రశ్న అడుగుతారో నన్ను అడగండి, నేను చెప్తానంటాడు. ఆయన చెప్పాలి. మనిషికి ఏమొస్తుంది? మీకు సంగతి తెలుసా? సృష్టి ముందు పుట్టిందా, మనిషి ముందు పుట్టాడా? సృష్టి ముందు పుట్టింది. వెనకాల పుట్టిన ఈడికేం తెలుసు అది ఎలా జరిగిందో? ఎవరు చెప్పాలి? మనిషిని, సృష్టిని చేసిన ఆయన చెప్పాలి ఏది ఎలా జరిగిందో. ఆయనే యెహోవా బైబిల్ రాయించాడు, మన తండ్రి. ఇందులో చెప్తాడు. ఎంత బాగుంటుంది. ఆదికాండంలో చదివినప్పుడు చెట్లు వచ్చాయి, ఇత్తనాలు వచ్చాయా? చెట్లు.
విత్తనములు ఇచ్చి చెట్లు కలుగుగాక. వంకాయ చెట్టు రావాలి, యాపిల్ చెట్టు రావాలి, జాంకాయ చెట్టు రావాలి, చెట్టు రావాలి. చెట్టులో నుండి విత్తనాలు ఇచ్చే ఫలాలు రావాలి అన్నాడు. చెట్టేశాడు డైరెక్ట్గా దేవుడి ముందు. ఆకాశ పక్షులు ఎగరాలి, పక్షులు వచ్చేసాయి డైరెక్ట్గా. పక్షి తర్వాత గుడ్డెట్టింది, ఆ గుడ్డు మళ్ళా పిల్ల అయింది, ఇంకో పిల్ల వచ్చింది. అలాగ దేవుడు సముద్రాన్ని తవ్వాడు, సముద్రంలో నీళ్ళు వేసాడు, అందులో డైరెక్ట్గా మత్స్యాలు పుట్టించాడు, చేపలు పుట్టించాడు డైరెక్ట్గా. ఆ చేపల నుంచి తర్వాత సంతానోత్పత్తి అయి చేపలు వచ్చాయి. ముందు డైరెక్ట్గా భూమి మీద జంతువులు కలగజేశాడు. కలగజేసిన జంతువులు అన్నట్లు ఆదాము గారి దగ్గరికి పట్టుకెళ్ళాడు. దేనికి? పేర్లు పెట్టమని. ఆ జంతువుకు పేరు పెట్టిన తర్వాత ఏనుగు పో అన్నాడు, అంతే. ఏనుగు వచ్చింది, పిల్ల ఎట్టింది, పిల్ల ఏనుగు వచ్చింది, తర్వాత ఏనుగు అయింది. అది నీ పేరు కుక్క పో అన్నాడు, అంతే. ఆదాము దానికి కుక్క. ఎవరైతే వీటికి పేర్లు ఎవరైతే అడగని పోనీ, కుక్కను కుక్కని పిలుస్తున్నారు కదా, దీని కుక్కని ఎవరెట్టారు పేరు? ఆదాము ఎట్టాడు. ఎవరికి తెలియదు ఇది? మీ తాత ఎట్టాడు ఆ కుక్కకి, దానికి కుక్కని పేరు. నీకు ఎట్టాడు పేరు, కుక్కకి ఎవరెట్టారు? మీ తాత మీ నాన్న నీకెట్టాడు పేర్లు. జంతువులకి ఎవరెట్టారు? దేవుడు ఎట్టాడు. దేవుడు కుమారుడుగా ఆదాము ఎట్టాడు. ఇది కుక్క, ఇది నక్క, ఇది పులి. చూసారా? ఇవన్నీ ఎవరికైనా తెలుసండి? బయట వాళ్ళకి ఎవరికైనా తెలుసా? ఇవి తెలీదు. ఎవరికి తెలుసు? మనకి. ఎలా తెలిసినాయి? బడికి వెళ్తే తెలియలేదు, ఇవి గుడికి వస్తే తెలిసాయి. కనుక ఈ అబద్ధంలో మొగ్గుతున్న వాళ్ళందరినీ మీరు ఎక్కడికి పట్టురావాలి? ఇప్పుడు గుడికి పట్టురావాలి. బడికి వెళ్ళిపోమని పంపిస్తున్నారు, మరి గుడికి రారా? ఇవన్నీ చెప్పరా? ఇవన్నీ నేర్చుకోరా? అది చదివి ఇంటర్మీడియట్ చదివేస్తున్నాడు, డిగ్రీ అండి, ఎంటెక్ అండి, బీటెక్ అండి. ఏ టెక్కలు ఇవన్నీ? పనికిరాని టెక్కలు. ఎక్కడ నిజం చెప్పరు, అన్ని సుత్తి టెక్కలే ఇవి. ఆ టెక్కలు చదివినోడు ఎవరికి బైబిల్ చదవండి తత్త అంటాడు. ఏమండి? బైబిల్ చదవటం రానోడికి ఏ చదువు ఉంటే ఎందుకంటే గుండు సున్నా అండి అది. దేవుడు గురించి చదవను, దేవుడు రాయించిన పుస్తకం చదవనప్పుడు ఇంకేం చదువులు మీరు చెప్పండి? ఇంకేం చదువులు అండి అవి? ఒక మాటలో చెప్పాలంటే నేను అంతానండి, ఇది అంత నాన్ సెన్స్ అండి, వృధా, పనికిరాని కష్టం. ఏమంటే అపోస్తులు ఉన్నారండి 12 మంది. వాళ్ళు ఏం చదువుకున్నారు? మీకు ఇంకో షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? యేసుప్రభు చదువుకున్నాడా? ఏ స్కూల్కి వెళ్ళాడు యేసుప్రభు? ఏ స్కూల్కి వెళ్ళలేదు. కానీ స్కూల్లోకి వెళ్ళిన స్కాలర్స్ కూడా యేసుప్రభువే మా ప్రభు అంటున్నారు కదా. ప్రపంచం మొత్తం యేసు ముందు దాసోహం అయింది ఈరోజు. ఏ స్కూల్కి వెళ్ళి చదువుకున్నాడు? ఎక్కడికి వెళ్ళలేదు. దేవుణ్ణి చదివాడు, దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు. కనుక మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, సంఘంగా చక్కగా మీరంతా కూడుకుంటున్నారు. 1 సంవత్సర కాలం మీరు చక్కగా దేవుడి సన్నిధిలో ఉన్నారు. మరొక సంవత్సరంలోనికి దేవుడు మిమ్మల్ని ప్రవేశపెట్టాడు. మీరు చేయవలసింది ఏంటంటే, ఈ సంవత్సరం ఎవరో ఒకరిని సత్యం చెప్పించడానికి గుడికి నేను తీసుకుని రావాలి, సభలు పెట్టాలి, కార్యక్రమాలు పెట్టాలి. నేను చక్కగా సంఘానికి చేదోడు వాదోడుగా ఉండాలి, నేను సహకారిగా ఉండాలి, సంఘాన్ని అభివృద్ధి చేయాలి, ఆత్మలను తీసుకుని రావాలి, వాక్యాన్ని ప్రబలింప చేయాలి. నా తండ్రి పక్షాన నేను ఏదో ఒకటి సాధించాలి ఈ భూమి మీద. అది గోల్గా పెట్టుకుని దేవుడిచ్చిన కొత్త సంవత్సరాన్ని, ఇదిగో మీ సంఘానికి ఇచ్చిన ఇక మరొక సంవత్సరాన్ని చక్కగా మీరు దేవుడి పనికై వాడండి, వాక్యం నేర్చుకోవడానికి వాడండి, వాక్యం నేర్పించడానికి వాడండి, తండ్రి పని కోసం వాడండి, తండ్రి గురించి చెప్పడానికి వాడండి, తండ్రి గురించి చెప్పించడానికి వాడండి తప్ప లోకం కోసం ఇంతకాలం మనం బ్రతికిన బ్రతుకు చాలు. ఇక మీదట మీరు దేవుడి కోసం బ్రతకటం ప్రారంభించండి. ఓకే.